ఎంఐఎం చీఫ్ ఓవైసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఈ టైంలో ఆయన మీరట్లోని కితౌర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సందర్భం చిజారసి టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి నలుగురు దుండగులు కాల్పులు జరపడం ఒక్కసారిగా కలకలం. కాల్పులకు ఎంపీ కార్ టైర్ పంక్చర్ అయింది. ఈ టైంలో ఓవైసీకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అదృష్టమనే చెప్పాలి. ఆ వెంటనే ఆయన వేరే కారులోకి మారడం చకచకా జరిగిపోయింది. అయితే ఈ కాల్పుల ఘటనపై ఎన్నో అనుమానాలు. ముందుగా అసద్ వర్షన్ ఏంటి, అందుకు బీజేపీ ఇస్తున్న కౌంటర్ ఏంటి చూద్దాం. మీరట్ నుంచి పాదయాత్ర ముగించుకుని ఢిల్లీకి వస్తుండగా బెల్కువా ప్రాంతం దగ్గర నా కాన్వాయ్ పై దాడి జరిగింది. 3 నుంచి 4 రౌండ్ల ఫైరింగ్ జరిగిందని ఘటన జరిగిన తీరు వివరించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. दिल्ली से निकले हम मीरठ में और किठौर में हमारा पदयात्रा था. मीरठ में पदयात्रा हो गई, हमने मीडिया से आपके ज़िम्मेदार थे बात की और फिर वहाँ से हम किठौर गए. किठौर से हम मेरे ख्याल से हमने 3 बजे से 3:45-3:50 तक हमने वहाँ पर पैदल दौरा किया. फिर हमारे नुमान रोफिल साहब के घर में हम गए, वहाँ पर थोड़ा बहुत लंच का चाय का इंतज़ाम था, करके नमाज़ पढ़े और वहाँ दिल्ली आने के लिए जब हम इस बिलकुवा के पास जो टोल गेट है वहाँ पर हम पहुँचे, हमारे साथ 4 गाड़ियाँ थी. हमारी गाड़ी के सामने हाजी साहब की टाटा सफारी थी जो पीछे आपके, और हमारी गाड़ी के पीछे और 2 फॉर्च्यूनर थे. तो जैसा हम टोल गेट के करीब गाड़ी स्लो हो जाती है, बैरिकेड होता है, तो एक बड़ी धाम से आवाज़ आई. तो हम बोले क्या हुआ. फिर दूसरी आवाज़ आई तो हमारे साथ जो गाड़ी में हमारे दोस्त गाड़ी चला रहे थे यामीन खान, बोले भाई हमला हो रहा. तो हमारी गाड़ी से उन्होंने बड़ी क्विक थिंकिंग से इस गाड़ी को पुश किया, ये सफारी को, और वहाँ से निकले. फिर और एक आवाज़ आई, जब हम निकल रहे थे एक और आवाज़ आई. तो मेरे ख्याल से 3 से 4 राउंड की फायरिंग हुई. हमारी गाड़ी के लेफ़्ट साइड के ऊपर 2 होल्स के निशान है, एक गोली शायद, और एक निशान है लेफ़्ट साइड मडगार्ड के ऊपर. हम जब गाड़ी से आगे बढ़े तो हमारा, क्योंकि हमारी गाड़ी से गाड़ी को हमने पुश किया, मारा, రైట్ సైడ్ కా టైర్ పంక్చర్ हो गया. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళెవరు? అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి? ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్ళడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా నడుస్తున్న పెద్ద చర్చ. ఇక్కడ చూస్తే ఇది మీరట్ టు ఢిల్లీ వెళ్తున్న అసద్ కాన్వాయ్. కాన్వాయ్లోని ఒక కార్ పైనే ఈ కాల్పులు జరిగాయి. టోల్ గేట్ కాబట్టి కాస్త స్లో అయింది కారు. మొదట ఒక శబ్దం, తర్వాత వరుసగా 2, 3, 4 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే గతేడాది సెప్టెంబర్లో ఢిల్లీలోని అశోక్ రోడ్లోని అసదుద్దీన్ ఇంటిపై ఒక దాడి జరిగింది. ఈ దాడి హిందూ సేనకు సంబంధించిన వారు చేసినట్లుగా అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. అసద్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడన్నది ఈ దాడికి కారణమని అప్పట్లో అన్నారు. ప్రస్తుతానికి వస్తే ఓవైసీ పార్టీ ఎంఐఎం యూపీ ఎన్నికల్లో మొదట 100 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తర్వాత ఆలోచన మార్చింది ఎంఐఎం పార్టీ. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగింది గాలిపటం. బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల్ని గెలిపించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఎంఐఎం అధినేత అసద్. ఈ టైంలో ఇటు బీజేపీతో పాటు అటు సమాజ్వాదీ వంటి ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అసద్ కాన్వాయ్ పై ఈ దాడి జరగడం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఇది గాడ్సే వారసుల పని. నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, కానీ నేను మాత్రం నా ప్రచారం ఆపను. మైనారిటీలకు వ్యతిరేకంగా చేసే ఏ పని ఖండించకుండా ఉండను. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వారిని పట్టుకోవడం మాత్రమే కాదు, వాళ్ల వెనుకున్న అదృశ్య శక్తులని కూడా బయటపెట్టాలి. ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ బాధ్యత తీసుకోవాలి అన్నది అసద్ అంటోన్న మాట. I am definitely sure that whoever is behind this well-planned conspiracy to kill me, they hate the Indian Constitution. They hate India's pluralism. They hate India's freedom of expression, which is enshrined as a fundamental right in the Constitution. And I'm sure that these are the followers of Nathuram Godse, and who believe that every voice which speaks in constitutional language, which talks about rights of minorities and their upliftment, empowerment, and their rightful place in the Indian democracy, they want to ensure that by their cowardly attacks, they want to silence these voices. I want to tell these cowards that you can take my life, but believe me, we will not keep quiet. We will continue to raise our voices, our demands.
అయితే ఇదే అంశంపై యూపీ బీజేపీ నుంచి మరో భిన్నమైన వాదన వినిపిస్తోంది. అదేంటంటే ఇదంతా ఒక ఎలక్షన్ స్టంట్ అంటోంది. ఈ భిన్న వాదనల్లో ఏది రియల్ ఏది ఫేక్ అన్న సస్పెన్స్ నడుస్తోంది. అయితే తమపై వస్తున్న డ్రామా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు అసదుద్దీన్ ఓవైసీ. Media friends, that the one UP minister said that it's a drama. What nonsense he's speaking? Was he expecting a bullet to be put in my head and to see my bullet-ridden body? Then only he'll believe that it was not a drama. Had this same thing been done to any other minister? What kind of nonsense and what kind of language this minister is speaking? అసలు ఈ కాల్పుల వెనుక కథ ఏంటి? ఇది తేల్చే పనిలోనే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. మా ప్రతినిధి మహాత్మా ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, ఈ కాల్పుల ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రత్యర్థి పార్టీలపై వాగ్బాణాలు సంధిస్తున్నారు అసద్. ఇప్పటి వరకు ఇద్దరు దొరికారని తెలుస్తోంది, మరొక ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది అంటున్నారు పోలీసులు? ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు. అందులో ఆ ఇద్దరిలో ఒకరిని సచిన్ పండిట్ గా ఐడెంటిఫై చేశారు. ఇతను గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని బదలాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఐడెంటిఫై చేశారు. ఈ సచిన్ పండిట్ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టుగా అతని సోషల్ మీడియా పోస్టులను బట్టి చూసుకుంటే అర్థమవుతుంది. అలాగే సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సహా బీజేపీలోని చాలా మంది అగ్రనేతలతో కలిసి దిగిన ఫోటోగ్రాఫ్స్ కూడా అతని సోషల్ మీడియా ప్రొఫైల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అది సచిన్ పండిట్ తో పాటుగా మరొక వ్యక్తి శుభం అనే అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుభం సహరాన్పూర్ ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒక రైతు మాత్రమే. ఇతనికి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోగా ఈ సచిన్ పండిట్ కి గతంలో ఒక హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆరోపణలు అతని మీద ఉన్నాయి. ఆ కేసు కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. అంటే ఆల్రెడీ ఇతనికి కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనేది మనకి స్పష్టంగా దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళిద్దరూ కూడా పోలీసులకు కన్ఫెస్ చేసింది ఒకటే, ఈ మధ్య కాలంలో అసదుద్దీన్ ఓవైసీ, అతని సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీల ప్రసంగాలను తాము సోషల్ మీడియాలో చూశాము. ఆ ప్రసంగాలు చాలా రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. హిందుత్వాన్ని, హిందూ మతాన్ని దెబ్బతీసేలాగా, అంటే వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి. కాబట్టి వారి అసద్ కి ఒక తగిన గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతో తాము ఈ దాడికి పాల్పడ్డట్టుగా వారంతా చెప్పుకుని వచ్చారు. ఈ క్రమంలో ఒక నాటు తుపాకీని, కంట్రీ మేడ్ పిస్టల్ ని కొనుగోలు చేశామని చెప్పారు పోలీసులు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఆ క్రమంలో ఎవరెవరు ఈ ఇద్దరికి సహకరించారు అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ఇద్దరికి తుపాకులను సమకూర్చిన వారిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. కేసు అయితే ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతోంది. ఇది మొత్తంగా రాజకీయ మలుపు తీసుకున్న ఈ కేసులో ఒక నిందితుడు, ఈ కాల్పులు జరిపిన వారిలో ఒకరైతే భారతీయ జనతా పార్టీతో సభ్యత్వం కలిగి ఉన్నట్లు అతని సోషల్ మీడియా పోస్టులను బట్టి తెలుస్తోంది. దీని మీద బీజేపీ నేతలు ఇంకేం చెప్తారు అన్నది ఎదురు చూడాలి. ఓవైసీ చెప్తున్నట్టుగా దీని వెనుక బీజేపీ హస్తం ఉంది అని మొదటి నుంచి అతను చెప్తూనే వచ్చారు. అయితే ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా అన్న మాటలను కూడా ఆయన ఖండించారు. ఎందుకంటే తన శరీరంలో బుల్లెట్ దిగితే తప్ప ఇది డ్రామా కాదు అని నమ్మరా, ఏంటి ఈ పరిస్థితి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో మొత్తంగా అయితే ఇది రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది. ఇప్పుడు సచిన్ అనే వ్యక్తి బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకునే వ్యక్తిగా గుర్తించారు. మరి ఇప్పుడు దీన్ని బీజేపీ నేతలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకోబోతున్నారు దీన్ని? అయితే సచిన్ ఈ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో కావచ్చు, పోలీస్ ఇంట్రాగేషన్ లో చెప్పింది తాను మాత్రమే ఈ అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఇద్దరి ప్రసంగాలను విని అందుకు వారిద్దరికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని ఈ దాడికి పాల్పడ్డట్టుగా కన్ఫెస్ చేశాడు. కాబట్టి అది అతని వ్యక్తిగత స్థాయిలో జరిగిందానిగానే భావించాల్సి ఉంటుంది. దీని వెనుక పార్టీ కుట్ర చేసి అతని ద్వారా దాడికి పాల్పడేలా చేసింది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ పోలీసుల ఎదుట తన కన్ఫెషన్ ని వినిపించాడు. అయితే పోలీసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది ఒకవేళ అతను మాత్రమే తనంతట తానుగానే అసద్ మీద దాడి చేయాలని అనుకున్నాడా, లేక పార్టీ పరంగా కూడా అతనికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, లేకపోతే ఇంకెవరైనా ప్రోద్బలంతో ఈ దాడికి పాల్పడ్డా, ఎందుకు ఈ చర్యకు పూనుకున్నాడు, ఎందుకు ఇంత సాహసానికి పాల్పడ్డాడు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులు తదుపరి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇతనికి ఆయుధాలు సమకూర్చిన వాళ్ళని కూడా పట్టుకుంటే మరికొంత అదనపు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం సచిన్ సన్నిహిత వర్గాలు, అంటే అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అతని స్నేహితుల్ని కావచ్చు, వారిని కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సచిన్ నేపథ్యం ఎటువంటిది, గతంలో ఏ తరహాగా వ్యవహరించేవాడు, ఈ మతపరమైన సంస్థల్లో అతని యాక్టివ్ రోల్ ఎలా ఉండేది ఏంటి అన్న వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
రైట్ మహాత్మా, అసద్ పై కాల్పులకు సంబంధించి పోలీసులకు ఒక క్లారిటీ వచ్చేసినట్టుగానే కనిపిస్తోంది. అండ్ అరెస్ట్ అయిన ఆ ఇద్దరు దుండగుల్ని కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. వారిని గుర్తించారు కూడా. వీళ్ళు ఒకరు సచిన్, మరొకరు శుభంగా వీళ్ళ పేర్లు గుర్తించారు. ఇందులో ఒక వ్యక్తి బీజేపీ సభ్యత్వం తీసుకునే వ్యక్తిగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దాడి మాత్రం పూర్తిగా తనకి అసద్ అలాగే అక్బర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నచ్చక తనకు తానుగా తీసుకున్న ఒక డెసిషన్ తీసుకుని వాళ్ళపై ఇలా దాడికి తెగబడ్డట్టుగా సచిన్ ఇప్పటికే పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. మనం ఒకసారి రెండు దృశ్యాలు చూడొచ్చు. ఒకటి టోల్ గేట్ దగ్గర అసద్ కాన్వాయ్ కాస్త నెమ్మదిగా వెళ్తున్న సమయంలో వీళ్ళిద్దరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకుని, అంటే ముందుగానే అసద్ ఈ దారిలోనే వెళ్తారు, ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గరకు వస్తే వెహికల్ స్లో అవుతాయని తెలుసు, అప్పుడు టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతోనే వీళ్ళిద్దరూ అక్కడ కాపు కాసి ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఆ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఒక వ్యక్తి, మరొకరు వైట్ షర్ట్ లో ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరిని మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. అవే బట్టల్లో ఉన్నారు ఆ నిందితులు ఇద్దరు కూడా. అయితే రెడ్ కలర్ షర్ట్ లో ఉన్న వ్యక్తి కాల్పులు జరపగానే వెంటనే అసద్ కాన్వాయ్ లో ఉన్న వారు తేరుకుని అప్పటికే ఆ కారు హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా దుండగుడు పైనుంచి అతను కారుని స్పీడ్ గా పోనిచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఆ రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి పట్టు తప్పి కింద పడిపోయాడు. ఒక్కసారిగా వెహికల్ తన మీదకి దూసుకొస్తుంది అనుకున్న క్రమంలో వెంటనే వెహికల్స్ ని స్పీడ్ గా అక్కడి నుంచి పోనిచ్చేశారు. ఈలోపు ఇద్దరు దుండగులు కూడా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇది టోల్ గేట్ దగ్గర జరిగింది కాబట్టి సీసీ విజువల్స్ పోలీసులకి చాలా క్లియర్ గా దొరికాయి. ఆ సీసీ కెమెరాల్లో నిందితుల ముఖాలు కూడా చాలా స్పష్టంగా కనిపించాయి. ఇదంతా పొలిటికల్ స్టంట్ అని మరొక పక్క బీజేపీ ఆరోపిస్తోంది. అయితే నా శరీరంలోకి బుల్లెట్ దిగితే తప్ప ఇది నిజమని మీరు భావించరా అంటూ అసద్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అసద్ పై జరిగిన దాడి ఒక చర్చకు దారితీసింది.